విశ్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి మంత్రాలతో బంధనాలు వేసేవాడు. ఆ బంధనాలలో అతి భయంకరమైన బంధనం పిశాచ బంధనం. దయ్యాల్ని నమ్మని గోస్ట్ హంటర్ విత్ గోస్ట్ హంటింగ్ ఎక్విప్మెంట్. ఎందుకు? దయ్యాలు భూతాలు ఏమీ లేవని నమ్మించడానికి. We can consider them as energies. Energies లో పాజిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, నెగటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ మంత్రాల సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అప్పుడే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి. ధనానికి కాపరిగా ఉంటున్న ఓ పిశాచి యొక్క బంధనం భంగపడి ధన పిశాచి పునరుద్భవానికి కారణమైంది. అక్కడ నీకేమైనా కనిపిస్తుందా? ఒంటి నిండా బంగారం ఉగ్ర రూపంలో అరుస్తోంది. ఏమైంది? మళ్ళీ అదే కళ వచ్చిందా? సైన్స్ ప్రకారం హ్యూమన్ బ్రెయిన్ కొత్త ముఖాలు క్రియేట్ చేయలేదు. నీ కళ్ళలోకి వస్తుందంటే నువ్వెక్కడో చూసుంటావు. నాకు పిల్లోడు కళ్ళలోకి వస్తున్నాడు రా. ఆ పిల్లోడిని ఎవరో చంపాలని చూస్తున్నాడు. నాట్ ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రెండ్లీ. సమ్ ఆర్ వెరీ డేంజరస్. వాటిని మెప్పించడానికే జంతుబలు ఇస్తూ ఉంటాయి, కొన్నిసార్లు నరబళ్ళు కూడా ఇస్తుంటాయి. అభం శుభం తెలియని ఆ పసిబిడ్డని బలి కోరుకోవడం ఏంటి స్వామి? మన వల్ల కాని బలులు కోరడమే ధన పిశాచి లక్షణం. ఎన్ని సంవత్సరాలుగా ధన పిశాచి శక్తి పెరుగుతూనే వస్తోంది. అది తారాస్థాయికి చేరే సమయం ఆసనమైంది. మనకి అర్థమైన విశ్వం ఎక్కడ అంతమవుతుందో శివుడు అక్కడ మొదలవుతాడు. అతని తలంపు ఈ విశ్వం, అతని తాండవం దాని విధ్వంసం.